ఆ పేషెంట్ తీసుకొస్తారా? ఆ వచ్చేటప్పుడు ఒక దండ కూడా తీసుకురండి. ఎందుకంటారా? ఏం లేదు, ఆపరేషన్ చేస్తున్నారు కదా. ఆపరేషన్ చేసిన తర్వాత సక్సెస్ అయిందనుకోండి, డాక్టర్ గారికి వేద్దాం. లేదనుకో మన పేషెంట్కి వేద్దాం. ఓకే ఓకే ఓకే. డాక్టర్ గారు ఇంకా రాలేదు, పేషెంట్లు కూడా ఎవరు ఇంతవరకు చూపించట్లేదు. నమస్తే. పేషెంట్స్ ఎవరు వచ్చారా? ఎవరు రాలేదు సార్. ఎవరు రాలేదు సార్, ఎవరు రాలేదు సార్. ఎందుకు వస్తారయ్యా? ఎందుకు వస్తారు సార్? కోర్టు రాయించమయ్యా, బాధపడిపోయిందని చెప్తే నువ్వేం చేసావు? ఏమి రాయించావు? ఏమి రాయించావు? అదే సార్, మీరు చెప్పండి రాపించాను సార్. నేను చెప్పాను అట్లా. వైకుంఠం క్లినిక్ అని రాయించమన్నా, వైకుంఠానికి దారి అని రాయించావు. వస్తున్నారని చూడుకో. సరే సార్. సార్ ఎవరో కాగితం పట్టుకొని వస్తున్నాడు సార్. డాక్టర్ గారు ఇక్కడ ఏంటయ్యా? ఏంటా 6 నెలల క్రితం నీ దగ్గరికి వచ్చా కన్నా, అప్పుడు మందులు రాసావు కన్నా. పైన మందులన్నీ దొరికినాయి, శివరాకరణ మందు దొరకలేదండి బాబు. ఏంటయ్యా? నేను రాసిన ప్రతి మందు ఏ షాపులోనైనా దొరుకుతుంది. ఏం దొరికేది? నర్సాపేటలో ఉన్న షాపులన్నీ తిరిగా, దొరకలా. చివరికి ఇసుగు పెట్టి సత్యనపల్లి వెళ్ళా, ఆడ దొరకలా. పల్లె వెలుగు బస్సు ఎక్కి గుంటూరులో ఉన్న కొత్తపేటలో హాస్పిటల్ దగ్గర ఉన్న మందు షాపులన్నీ ఎతికా, దొరకలా. చివరికి ఆటో ఒకటి మాట్లాడుకొని బ్రాడీపేట, అరణ్యపేట, పట్టాపురం అన్నీ తిరిగా, ఇసుగు పుట్టి చివరి ఆఖరికి పట్నం బజార్లో ఉన్న పురుగు మందు షాపుల్లో కూడా అడిగా, ఆడ దొరకలా. ఏ పొందాయా బాబు ఇది? ఏమిటయ్యా? నేను రాసిన మందు ఎక్కడైనా దొరుకుతుంది, హాస్పిటల్లోనైనా, మెడికల్ షాప్లోనైనా దొరుకుతుంది. ఏంటి దొరకదంటావేంటి? నీ దుంపదాగా ఇది నా సంతకం రా బాబు. నీ సంతకమా? నీ సంతకం కూడా నీలాగనే అయోమయంగా ఉంది కదా బాబు. డాక్టర్, నువ్వు అసలు పేపర్లే చదవా? మొన్ననే ఈనాడు పేపర్లో పెద్ద అక్షరాలతో రాశారు, పేషెంట్లకు అర్థం కాకుండా మందులు రాస్తే పోలీస్ స్టేషన్లో వేసి గుర్తించమని. ఆ గతి పెట్టింది. నేను చెబుతావు తింటా. ఏంటది? మా పోరగాడు చదివే కాన్వెంట్కి వెళ్ళి ఏబీసీలు సరిగ్గా రాయడం తెచ్చుకో. ఈ డాక్టర్లు పేషెంట్లు ఈ వల్ల బస్ ఛార్జీలు ఆటోలకి ఎంత నాలుగు పెట్టానో తెలుసా ఇల్లు? సార్ ఎవడన్నా వస్తున్నాడు చూడవే. సరే సార్. ఎవరో కొత్త ఇంత లావు ఉన్నాడు సార్, ఇటే మన వైపు వస్తాడు. పెద్ద కేసు అయి ఉంటుంది కానీ తప్పకుండా లోపలికి రాగానే తలుపు వేసి బోల్ట్ పెట్టు. అట్టాయి సార్. బాబు రా. తగ్గిపోతుంది. కడుపులో నొప్పి అండి. ఇదేంటంటే తినేది కాదు. కొట్టారు అసలు నువ్వు పుట్టిన వస్తుంటే కడుపులో నొప్పి ఎక్కడ అని అడుగుతున్నా. ఆ గ్లోబులో ఎక్కడని వెతుక్కోమంటావు? ఎక్కడో చెప్పు. సరే కానీ రాత్రి నువ్వు ఏం తిన్నావు? ఏం తిన్నారండి? కాస్తంత పొలం తిన్నారండి. కాస్తంత పొలావా? పొద్దున ఏం తిన్నావు? ఏం తిన్నారండి? 3 చపాతీలు రాత్రి మా ఆవిడ చేసి మిగిలిపోతే డస్ట్బిన్ లో పారేసావా? లేదండి, ఇంట్లో కొత్త ఒక ఉంటుంది తిన్నా. ఈ డస్ట్బిన్ లో వేసావా? సరే కానీ ఆ తర్వాత ఏం తిన్నావు? ఏముందండి, ఓ చిన్న దబరాడు గంజి తాగానండి. చిన్న దబరాడికి గంజి తాగావా? తర్వాత ఏముందండి, ఓ చిన్న గలాసుడు మజ్జిగ తాగానండి. చిన్న గలాసుడు మజ్జిగ తాగావా? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే పార్లమెంట్ ఫుడ్ బిల్ పెట్టారు. సరే సరే తగ్గిపోతుంది. ఇదిగో కాంపౌండర్ సార్, ఆ నేపాల్ మాత్రం కూడా తగ్గిపోతుంది. ఏడవకు, మాత్రం వేస్తున్నాడు. సార్, నర్సరాపేటలో మున్సిపాలిటీ వాళ్ళు డ్రైనేజ్ ఓపెన్ చేస్తే ఎంత కంపు కొడుతుందో ఇతని దగ్గర అంత కంపు కొడుతుంది సార్. బాబు ఎప్పుడు కడిగి వచ్చావు? సంక్రాంతికే కదండి. మళ్ళీ ఎప్పుడు కడిగామని అడుగుతున్నా. మళ్ళీ సంక్రాంతి రావద్దండి. నాయన త్వరగా వేసే, త్వరగా వేసే.
నొప్పి అంత మాయమైపోయిందండి, తగ్గిపోయిందండి. కాంపౌండర్ చేతి మాత్రం అలా ఉంటుందయ్యా. ఇదిగో ప్రిస్క్రిప్షన్ రాస్తున్నాను, ఈ మాత్రలు 3 పూటలు వేసుకో. ఈ బాగా పని చేస్తాయండి అప్పుడప్పుడు. ఈయనేందండి ఆయనకి జీతం ఎక్కువైంది. సరే కానీ వేసుకున్నప్పుడు ఏమీ తినద్దు. ఏమి తినకుండా ఎట్టుండే వాళ్ళ నాకు ఇప్పటికి కరకరలాడిపోతుంది. నాయనా ఏదో కొద్దిగా తిను. కొద్దిగా ఈ మాత్రంగా సరిపోద్దండి. ఏందండి ఇదే నా కంచం పక్కన పడ్డ ఎంగిలి వెతుకులు అంత లేదు. ఇది తిని బతికేదట్టండి బాబు. డాక్టర్ గారి నాకు 3 పూటలు సరిపోయి అండం అది. సరే ఏదో కొద్దిగా తిను. డాక్టర్ గారు ఈ ఫీజు ఎంతో చెప్పండి సార్. ఆ ఫీజు ఎందుకయ్యా? 6 నెలల తర్వాత నువ్వు రాక వచ్చాడు పేషెంట్. చిన్న మాత్రమే కదా, ఏం అక్కర్లేదు లేకు. డాక్టర్ గారు మీరు రుణవుతుకోనండి. మీలాంటి మహానుభావులు ఉండబట్టే ఈ లోకంలో వర్షాలు సకాలంలో పడుతున్నాయండి. అందుకే బాబు హుదూ తుఫాను విశాఖపట్నం వచ్చింది మా డాక్టర్ గారి పుణ్యమే. అలాగా బాబు. బాబు నాతోటి ఏ అవసరం ఉన్నా ఓ గంట ముందు చెప్పండి, మీ రుణం తీర్చేసుకుంటా. నీతో ఏ అవసరం వచ్చినా 1 గంట ముందు చెప్తే నా రుణం తీర్చుకుంటావు. తీర్చుకుంటానండి. ఎలా తీర్చుకుంటావు? నా ఎస్టేట్లో మీ ఇద్దరికి చెరువు ప్లాట్ రాసేస్తానండి. నీ ఎస్టేట్ మాకు చెరువు ప్లాట్ రాస్తావా? అయితే నాకు తూర్పు ఫేస్. బాబు నాకు తూర్పు ఫేస్. డాక్టర్ నేను నాకు తూర్పు ఫేస్. బాబు నేను నీకు ఇచ్చే టాబ్లెట్ అన్ని తగ్గింది. నేను కాంపౌండర్ని, నాకు తూర్పు ఫేసింగ్. నాకు తూర్పు ఫేస్. నాకు తూర్పు ఫేసు. సరే అలాగుండు. ఇంతకు నువ్వేం చేస్తావయ్యా? ఏం చేస్తుంటారండి? శ్మశానంలో గోతులు నవ్వుతుంటారండి. అయితే డాక్టర్ గారికి ఇచ్చేయి. నాది కూడా మా కాంపౌండర్కి ఇచ్చేయి. డాక్టర్ గారికి ఇచ్చేయి. నాది కూడా మా కాంపౌండర్ డాక్టర్ గారికి ఇచ్చాను. పోతండి ఓ పని చేయండి, ఇద్దరు కలిపి ఒకే గుంట్లో పెడతా, చక్కగా వాటేసి పడుకోండి. పారిపో, ఇక్కడే ఉంటే ఇప్పుడే గోయి తీసేటట్టు ఉన్నాడు. థ్యాంక్ యూ.